సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. రాష్ట్రంతో పాటు కేంద్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులపై అధ్యయనం చేయాలి. ఎమ్మెల్యేల శిక్షణ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెల్లడి. జిల్లా జైల్లో సోషల్ మీడియా కార్యకర్తల్ని పరామర్శించిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని. పోలీసులు వేధింపులకి గురి చేస్తున్నారని ఆరోపణ. వైసీపీ యాక్టివిస్టులకి అండగా ఉంటామని ప్రకటన. జగన్ కి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయం కృతాపరాధమే. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకపోవడం విడ్డూరంగా ఉంది. వైఎస్ షర్మిల వ్యాఖ్యలు. ఏపీలో అరాచక పాలన సాగుతుంది. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. పోసాని కృష్ణమురళి విమర్శలు. జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్ నాగలక్ష్మి 2025 మార్చి నాటికి గృహ నిర్మాణాలు పూర్తి చేయాలని అధికారులకి ఆదేశం. ఎమ్మెల్యేలు నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంతో పాటు కేంద్ర బడ్జెట్లోని నిధులు కేటాయింపులపై ఎమ్మెల్యేలు స్టడీ చేయాలని సూచించారు. పనిచేయాలనే ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పార్లమెంట్ రీసెర్చ్ స్టడీస్ సబ్జెక్టు బడ్జెట్పై వారికి అవగాహన కల్పించారు. సదస్సులో భాగంగా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సభలో ప్రతిపక్షం లేదు కదా, మనకెందుకులే అనుకోవద్దని, వాళ్లకు బాధ్యత లేదు, మనం ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేద్దాం, ప్రజలకు ఏం అవసరమో మనం చేసింది చెప్పడానికి అసెంబ్లీ ఒక వేదిక లాంటిదని తెలియజేశారు. అసెంబ్లీలో తమ ప్రతినిధి ఏం మాట్లాడుతున్నారని ప్రజలు గమనిస్తూనే ఉంటారని, బూతులు మాట్లాడితే ప్రజలు స్వాగతించారని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రభుత్వం తెచ్చే పాలసీలు, బిల్లులపై శాసనసభ్యులు తప్పకుండా అధ్యయనం చేయాలి. పబ్లిక్ గవర్నెన్స్ లో ఎమ్మెల్యేలను భాగస్వాముల్ని చేస్తాం. విజన్ 2047 పై అందరి అభిప్రాయాలను తెలియచేయాలని సీఎం సూచించారు. జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం ఆయన స్వయం కృతాపరాధమేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. 151 స్థానాలు గెలిపిస్తే ప్రజలకు ఎన్నో మాయ మాటలు చెప్పి ఆయన మోసం చేశారని ఈ సందర్భంగా ఆరోపించారు. అలాగనే వైసీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలని గమనించి ప్రజలు 11 సీట్ల ఇచ్చారని ఈ సందర్భంగా తెలిపారు. జగన్ ను ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపించారు. ఎన్నికల్లో గెలిపించిన వారి తరపున పోరాడాల్సిన బాధ్యత లేదా? ఎన్నికల్లో 11 సీట్లైనా ఇచ్చారు, ఆ కృతజ్ఞతైనా ఉండాలి కదా. మైక్ ఇవ్వరు, మాట్లాడనివ్వరు అంటూ అసెంబ్లీకి వెళ్లకపోవడం విడ్డూరంగా ఉంది. జగన్ అహంకారం, అజ్ఞానం బయటపడుతుంది. అసెంబ్లీకి వెళ్లే ధైర్యం, సామర్థ్యం లేవా? దీనికి ఆయన సమాధానం చెప్పాలని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలను ఇవే ప్రశ్నలు అడుగుతున్నాం. సభకు వెళ్లకపోవడం అంటే ప్రజలకి వెన్నుపోటు పొడవటం కాదా? బడ్జెట్ ప్రవేశపెడితే వైకాపా సభ్యులు కనీసం హాజరు కాలేదు. అసెంబ్లీకి వెళ్లకపోతే రాజీనామా చేయాలి. అప్పుడు ఎన్నికలకు వెళితే ప్రజలే బుద్ధి చెప్తారని షర్మిల అన్నారు. ఈరోజు అసెంబ్లీకే వెళ్ళను అని నోటికి వేసుకొని కూర్చున్నారు. ఇది భావ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి 11 మంది ఉన్నారు. మరి వీళ్ళని గెలిపించింది ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదా? వారి బాధ్యత కాదా? జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైక్ ఇవ్వరు, నన్ను మాట్లాడనివ్వరు అని చెప్తున్నారు. అయ్యా, నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా? మీ స్వయం కృతాపరాధమే కదా. మీకు 11 మందే గెలిపించారు ప్రజలు అంటే, ఒకప్పుడు 151 మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని 11 మందినే గెలిపించారు అంటే మీ స్వయం కృతాపరాధం కాదా? ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు? ఆఖరికి రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం. 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లిపోయిన ప్రాజెక్టులు అన్ని పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు. ఇలా 1 కాదు 2 కాదు, పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు. 3000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు. మెగా డిఎస్సి అని మోసం చేశారు. ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే మీకు 11 సీట్లే ఇచ్చారు. పోయి అవైనా ఇచ్చారు కదా, ఇచ్చారు అన్న కృతజ్ఞత అయినా ఉండాలి కదా. ఇది చాలా విడ్డూరంగా ఉంది. మళ్ళీ చెప్తున్నాం, దిస్ ఇస్ నాట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం, అజ్ఞానమే బయటపడుతుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా,
లేక ఆ సామర్థ్యం లేదా? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నా. మిమ్మల్ని ప్రజలు గెలిపించారు. ప్రజల తరపున టీవీ5 ఈనాడు ఏబిఎన్ ప్రశ్నించడం మానేయాలని వైఎస్ఆర్సీపీ నేత పోసాని కృష్ణమురళి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో అరాచక పాలన జరుగుతుందని ధ్వజమెత్తారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు. చంద్రబాబు సూపర్ 6 అని ప్రచారం చేశారు. ఇవ్వడం మానేశారు. బస్సులు ఫ్రీ, ఆడపిల్లలకు 15,000 అన్నారు. ఇంతవరకు ఇవ్వలేదు. హామీల గురించి ప్రశ్నిస్తున్న వారిని అరెస్టులు చేస్తున్నారని పోసాని నిలదీశారు. చంద్రబాబు గారు మొన్న ఎలక్షన్ ముందు పోలీసులు కొడుతూ తరమండ్రా నా కొడుకుల్ని పోలీసుల్ని కార్యకర్తలు వెంటబడి కొట్టి ఒక పోలీస్ కుర్రోడు పాపవాడు ఆడు కన్నంతా పోయిందన్న కంట్లో పొడిచాడు. వాడు కాలు ఇరిగిపోయింది, వాడు భుజం ఇరిగిపోయింది. ఎవరంది ఆ తిట్లు? ఎవరంది? ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఏమన్నా చేయగలిగావా? ఎరా టీవీ5 అలా అనొచ్చా? ఒక మాజీ ముఖ్యమంత్రి పోలీసులు నా కొడకలారు అనొచ్చా? ఏరా బిఆర్ నాయుడు, ఇంత కూడా సిగ్గులేదా? ఓకే చూడు, ఇంకా గ్రేట్గా ఉన్నాయి కదా. ఇంకోటి జగన్ గారిని బచ్చాగాడు అని జనం బంధు పుట్టుకొని వాడిని తరిమి కొట్టండి. చూడండి క్లియర్గా రాశా. వాడి కళ్ళల్లో సీసం పోయండి. ఎవడరా? నావే తిట్లు ఈయనయ్య. నేను బచ్చాగాండ్రా, నన్ను ఎవడు పట్టించుకోడు. కానీ ఆయన పెద్ద లీడరు. ఒక లీడరు కార్యకర్తల దగ్గర అతను నేను విశేషం పోయండి కళ్ళల్లో, వాడు బొచ్చాగాడు తరిమి కొట్టండి ఆ దున్నపోతుని అని నువ్వంటే క్యాట్ బాల్తో కొట్టలేదా? లక్కీగా బతికి బయటపడలేదా జగన్మోహన్ రెడ్డి? ఇవి తిట్లు. ఇవి ఎప్పుడైనా ప్రజలకి తెలియజెప్పావా? ఇలా తిడుతున్నాడు మాజీ ముఖ్యమంత్రిని ఈ టీవీలో, ఏబిఎన్లో స్పష్టంగా ఎప్పుడైనా చెప్పారా? అంటే పోసాను ఒక్కడే కదా బచ్చా, వీడు ఎక్కడ చంపేస్తే కొంచెం దొరుకుద్ది. ఇంకా చూడండి అయ్యగారు అటు చెప్పారు నరేంద్ర మోడీని, నరేంద్ర మోడీ నీకు పెళ్ళాం లేదు, నాకు పెళ్ళాం ఉంది. నీకు బిడ్డలేరు, నాకు బిడ్డ ఉంది. నువ్వు రౌడీవి, ఖేడీవి. మోడీ కాదురా నువ్వు, ఖేడీ. ఇది ది గ్రేట్ హానెస్ట్ ఎవరెస్ట్ పొలిటీషియన్, హానెస్ట్ ఫెలో నరేంద్ర మోడీ. ఆ జడ్జిలు మనల్ని పట్టుకొని ఎంత నీచంగా మాట్లాడారు. ఎవడన్నా ఈ చెంచా మీడియాలో దీన్ని కదా ప్రముఖంగా అనాలి. అరే మోడీ గారిని ఇంత మాట్లాడాడా, హౌ డేర్ హీ ఈజ్ అని కదా. ఎలా? ఎందుకంటే నాకేం కావాలి? ప్రజలకు కాదు కావాల్సింది, మన బిఆర్ నాయుడుకి తెర మీద కొండమేనా. సోషల్ మీడియా కార్యకర్తలకి వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరు జిల్లా ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మేక వెంకటరామిరెడ్డి, కల్లం హరికృష్ణారెడ్డితో పాటు పానుగంటి చైతన్యను ఆ పార్టీ నేతలు పేర్ని నాని, ఎమ్మెల్సీ లీలాపిరెడ్డి మంగళవారం పరామర్శించడం జరిగింది. సుధారాణి దంపతుల్ని పోలీసులు తీవ్ర ఇబ్బందులకి గురి చేస్తున్నారని చెప్పారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలని ఈ సందర్భంగా అన్నారు. టీడీపీకి అనుకూలంగా పనిచేయొద్దన్న అంబటి పోలీసులు కక్షగట్టి అందరినీ కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. नगर में दिन रात में है గుంటూరు సబ్ జైల్లో సుధారాణి వారి భర్త 3-4 రోజుల క్రితం రిమాండ్ చేయబడి మేజిస్ట్రేట్ ముందు సుధారాణి గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మమ్మల్ని ఇల్లీగల్ కస్టడీ చేశారని, ఇప్పుడు 4-5 రోజుల క్రితం అరెస్ట్ చేసి
ఈరోజే మీ ముందు మమ్మల్ని ప్రొడ్యూస్ చేశారని, అది ఇల్లీగల్ కస్టడీ అని, ఆ ఇల్లీగల్ కస్టడీలో నన్ను నా భర్తని కూడా కొట్టారని, మ్యాన్ హ్యాండిల్ చేశారని దెబ్బలు కూడా మ్యాజిస్ట్రేట్ గారికి చూపిస్తే మ్యాజిస్ట్రేట్ గారు దాన్ని రికార్డ్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్కి ఎగ్జామినేషన్కి పంపి తరువాత రిమాండ్ చేశారు. వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు చాలా యాక్టివ్ సోషల్ మీడియా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ వెళ్ళిపోయి నివసిస్తుంటే వారిని కావాలని పట్టుకొచ్చి వేధించే కార్యక్రమం చేస్తున్నారనేటువంటి ఉద్దేశంతో నిన్న జైల్లో ఉన్నప్పుడు చిలుకూరుపేట మాజీ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి గారు రజనీ గారు వచ్చి పరామర్శించి వెళ్ళారు. ఈరోజు మేమందరం, మేయర్ గారు, నేను, అప్పిరెడ్డి గారు, అలాగే పేర్ని నాని గారు, ఇంకా తదితర మిత్రులు అందరం వెళ్ళి మళ్ళా పరామర్శించి వాస్తవాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో మేము ఇక్కడికి పర్మిషన్ పెట్టుకుని ఇక్కడికి రావడం జరిగింది. చిత్రం ఏంటంటే మేము వచ్చినప్పుడు వాళ్ళిద్దరు లేరు. మేము వచ్చే ముందు ఒక 10 నిమిషాల ముందు పెద్దిరెడ్డి సుధారాణి గారు, అట్లాగే వాళ్ళ భర్త గారు వెంకటరెడ్డి గారు, అట్లాగే హరికృష్ణారెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, అశోక్ రెడ్డి గారు, చైతన్య గారు, ఇట్లా ఎవరెవరైతే సోషల్ మీడియా కేసుల్లో అరెస్ట్ అయ్యి లోపల ఉన్నారో వారందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పరామర్శించడానికి రావడం జరిగింది, ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది. ఇవాళ పోలీస్ వ్యవస్థని ఏ రకంగా కూటమి ప్రభుత్వం తప్పుడు పనులకు వాడుకుంటుందో మనందరం కూడా ఇవాళ ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. ఇదివరకు కూలీలు చేసిన వాళ్ళని, దోపిడీలు చేసిన వాళ్ళని కొడితేనే తప్పని పోలీసుల్ని ప్రజా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు తప్పులు పట్టాయి. కానీ ఇవాళ రాజకీయ కక్ష సాధింపు జగన్మోహన్ రెడ్డికి అండదండలుగా ఈనాడు, జ్యోతి, మరో 10 చంద్రబాబు తొత్తులుగా పనిచేస్తున్నటువంటి టీవీ ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు చిమ్మేటువంటి విషాన్ని అధిగమిస్తూ తిరిగి ఆ విషాన్ని పటాపంచలు చేసి వాస్తవాల్ని ప్రజలకు చెప్పడం, ఈ పాలకులు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలనని పీఎంఏవై కింద మంజూరైన ఇళ్లను 2025 మార్చి నాటికి పూర్తి చేయాల్సిందని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. మార్చి అనంతరం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావని, స్టేట్ బడ్జెట్ నుంచే ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం తాడికొండ నియోజకవర్గం గుంటూరు మున్సిపల్ పరిధిలో పేరేచర్లలోని ఇళ్ల లేఅవుట్లని ఎంఎస్ఎంఈ కింద నెలకొల్పిన యూనిట్ ని పరిశీలించడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ లో 200 రోజులు యాక్షన్ ప్లాన్ లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం, స్టేజ్ కన్వర్షన్ నియోజకవర్గ మండలాల వారీగా టార్గెట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఏదన్నా అంతే కదా. బట్ అదే మీకు అంటే ఇప్పుడు దీంట్లో ఆప్షన్ 3 పద్ధతిలో మీరు అన్ని కూడా అలాట్ చేసిందా పర్లేదు, కానీ ముందు ఉన్నవన్నా కంప్లీట్ చేస్తే ఎక్కువ మంది ఉండేలాగా వస్తే అప్పుడు కొంచెం బెటర్గా ఉంటుంది. మీరు కమిషనర్ అక్కడి నుంచి కొంచెం బోర్డ్స్ ఇవన్నీ ఇక్కడ కొన్ని రీచ్ కూపన్స్ కూడా ఇచ్చాను మేడం. ఆ కూపన్స్ ఇస్తే వాళ్ళు తోలారు మేడం, కొంచెం రేట్ ఎగ్జామ్షన్ కూడా తోలారు. అంటే మీరు తర్వాత అన్ని జస్ట్ వాల్ పెట్టి లాస్ట్ టైం ఇంజనీరింగ్ స్టేజ్ కన్వర్షన్ చేయమని అంటున్నారు. నార్త్ లెవెల్ లో కొంచెం వాలింగ్ రూట్ లెవెల్ వరకు కట్టిన తర్వాత
అది 6 నెలలు 7 నెలలు అలాగే ఉండేసరికి స్లాబ్ పాలక సంస్థల్లో ఉండే బెనిఫిషరీస్ కి సంబంధించి హౌసింగ్ తరఫున వాళ్ళకి పేరేచెర్ల కానీ, ఏత్కూరు కానీ, పొత్తూరు కానీ, ల్యామ్ కానీ ఇలా చాలా వివిధ ప్లేసెస్లో లేఅవుట్స్లో వాళ్ళకి స్థలాలు ఇచ్చి అక్కడ ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. మనకి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్లో మనకి ఏదైతే 200 days యాక్షన్ ప్లాన్లో హౌసింగ్ కంప్లీషన్ కానీ, స్టేజ్ కన్వర్షన్స్ కానీ దీన్ని కూడా యుఎల్బి వారీగా, మండల్ వారీగా టార్గెట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి గుంటూరు నగరపాలక సంస్థలో బెనిఫిషరీస్ ఎక్కువ ఉండడంతో మనకి దాదాపు టార్గెట్లో 2/3 మనకి గుంటూరు సంబంధించిన టార్గెట్సే ఉన్నాయి. సో ఇక్కడ లేఅవుట్లో కొన్ని పనులు స్లోగా జరుగుతున్నాయి. ప్లస్ మనకు అందరూ కాంట్రాక్టర్స్ ఆప్షన్ ఫ్రీ పద్ధతిలో ముందులాగా చేయడానికి ఇంకా ముందుకు రాలేదని, ఇక్కడ లోకల్గా సమస్యలు ఉన్నాయంటే ఇవాళ ఇక్కడ చూడడానికి వచ్చున్నాము. ఇక్కడ లోకల్గా అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్, ప్రైస్ దీనివల్ల అంతా కొంచెం డిస్టర్బెన్స్ జరిగింది. సో దీని మేరకు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పీడీ గారికి, తర్వాత మైన్స్ డిపార్ట్మెంట్ వారికి, ఆర్డీఓ గారికి ఆదేశాలు ఇచ్చి మనకి వీళ్ళకి కావాల్సిన మెటీరియల్ లీజ్ ఓనర్స్తోనూ, క్రషర్ ఓనర్స్తోనూ అందరితో మాట్లాడి ఒక కన్సెషనల్ రేట్కి ఇప్పించడానికి కోసం మీటింగ్ పెట్టమని చెప్పడం జరిగింది. శాండ్ అనేది ఆల్రెడీ మనము ప్రొవైడ్ చేస్తున్నాము. వాటర్ కానీ, కరెంట్ సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు కూడా కన్సర్న్డ్ మనకి. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సచివాలయ కార్యదర్శులు స్థానికంగా ఉండే ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, నూతన రోడ్లు, డ్రైన్ నిర్మాణ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని రావాలని, ప్రజల నుంచి పీజీఆర్ఎస్ లో అందే ఫిర్యాదులు లేదా అర్జీలను నేరుగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు వార్డు సచివాలయ కార్యదర్శుల్ని ఆదేశించడం జరిగింది. మంగళవారం కమిషనర్ గారు రత్నగిరి నగర్, తురకపాలెం రోడ్డు, నగరాల్లోని సరస్వతి నగర్ తదితర ప్రాంతాల్లో స్థానికుల ఫిర్యాదు మేరకు జీఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటనలో ఈఈ కోటేశ్వరరావు, డిఈలు రమేష్ బాబు, శ్రీనివాసు, డీసీపీ సూరజ్ కుమార్, ఏఎంహెచ్ఓ ఆనంద్ కుమార్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు. అది ఎక్కడ ఏ పాయింట్ దగ్గర తీసుకుంటాం ఇక్కడ జోన్ చేస్తే వాళ్ళతో మాట్లాడి డిస్కనెక్ట్ చేయాలి. అది ఈ రోడ్ శాంక్షన్ అయిందా? గుంటూరు కొత్తపేట ఎస్వీఆర్ షుగర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రముఖ సీనియర్ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ వివి రామ్ కుమార్ వారిచే అవగాహన కార్యక్రమం మరియు డయాబెటీస్ డే వాక్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. డయాబెటీస్ డే వాక్ అంటే పెన్సిల్ ఇంజెక్షన్ కనిపెట్టిన డాక్టర్ బాండీ జన్మదినమని, డయాబెటీస్ డే జరుపుకుంటామని తెలిపారు. షుగర్ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పొద్దున్నే అరగంట పాటు వాకింగ్ చేయాలని అన్నారు. మంచి ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. షుగర్ వ్యాధి వచ్చిన వారు డాక్టర్ ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఆర్ షుగర్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నడక వద్దంటుంది ఆసుపత్రిలో పడక, నడక పెంచుతుంది నడక. అంటే ఏంటంటే మనం అన్ని పనులు చేయాలి కానీ మితంగా చేయాలి. ఎందుకంటే మనం ఎక్కువ స్ట్రెస్ పడి ఎక్కువ వర్క్ చేసినా కూడా మంచిది కాదు. తర్వాత ఆహారం కూడా మితంగా తినాలి, యుక్తాహారం. తర్వాత విహారం, మనం చేసే ఎక్సర్సైజ్ కూడా ఎక్కువ చేయకూడదు. ఆ తర్వాత స్వప్నం అంటే స్లీపింగ్ అనమాట.
స్లీపింగ్ కూడా డయాబెటీస్ కి స్లీపింగ్ తోటి సంబంధం ఏంటంటే ఎక్కువ నిద్ర. నమస్కారం, నేను మీ షుగర్ డాక్టర్ రామ్ కుమార్, SVR షుగర్ హాస్పిటల్. ఈరోజు మేము వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా డయాబెటీస్ వాక్ నిర్వహించాము. వరల్డ్ డయాబెటీస్ డే అంటే ఏంటంటే ఇన్సులిన్ని కనిపెట్టిన డాక్టర్ బ్యాంటింగ్ ఆయన జన్మదినాన్ని వరల్డ్ డయాబెటీస్ డేగా పాటిస్తారు. ఈ వరల్డ్ డయాబెటీస్ డే రోజు మాకు ఇంటర్నేషనల్ డయాబెటీస్ ఫెడరేషన్ అని ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మనకి ప్రజలలో షుగరు అంటే డయాబెటీస్ గురించి అవగాహన కల్పించి దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని నివారించడానికి మార్గాలు ఏంటి, ఒకవేళ వస్తే ఎలా బాగా కంట్రోల్ చేసుకోవాలి అనేది తెలియజేయడానికి అవగాహన. ఎందుకంటే చాలా మందికి షుగర్ ఉన్నా కూడా తెలియట్లా, అంటే వాళ్ళకి ఉందని తెలియకపోవడం వల్ల, లేటుగా కనుక్కోవటం వల్ల వాళ్ళకి శరీరంలో కొన్ని నష్టాలు వస్తున్నాయి. అందుకని ఈ డయాబెటీస్ డే రోజు మేము స్క్రీనింగ్ చేయడం, తర్వాత డయాబెటీస్ వాక్. ఈ డయాబెటీస్ వాక్ ఎందుకు చేస్తామంటే షుగర్ని కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా 4. మొదటిది ఏంటంటే ఎక్సర్సైజ్, అంటే వాకింగ్ చేయడం. రెండోది ఆహార నియమాలు పాటించడం, మనం తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి. మూడోది మందుల రోజు వేసుకోవడం. 4వది డాక్టర్ సలహా పాటించడం. ఈ 4 చేయడంలో మొదటిదైంది వాకింగ్. కాబట్టి ఈ వాకింగ్ అనేది చేస్తే నేను డాక్టర్ కమల, తను దంత వైద్య నిపుణురాలు, తర్వాత జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ SSV రమణ గారు వచ్చారు. మేమందరం కలిసి ఈ వాక్ నిర్వహించాము. ఈ వాక్ నిర్వహణలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు కనుక అమ్మకి నాన్నకి ఉండి బరువు ఎక్కువగా ఉంటే షుగర్ వచ్చే అవకాశం ఉంది. షుగర్ నివారించడానికి కూడా వాకింగ్ అవసరం. వాకింగ్ చేయడం వల్ల షుగరు రాకుండా ఉంటుంది, ప్లస్ వస్తే కూడా కంట్రోల్ చేసుకోవడానికి. ఎవరికైనా షుగర్ రాకుండా ఉండాలంటే చేయాల్సింది ఏంటంటే మొదట రోజుకి అరగంట నుంచి 30 గంట వ్యాయామం చేయడం. భారతదేశంలో ఎక్కువ మందికి షుగర్ రావడానికి కారణం బరువు ఎక్కువగా ఉండడం. బరువు తగ్గాలన్నా కూడా వాకింగ్ చేయాలి, ఆహార నియమాలు పాటించి బరువు తగ్గడానికి ట్రై చేయాలి. మన ఎత్తుకి బరువుకి తర్వాత రెస్టిక్ రేషియో అంటారు, అంటే లక్షణాలు ఏంటంటే యూరిన్ ఎక్కువ రావడం, ఆకలి ఎక్కువ వేయడం, మంచినీళ్ళు తాగడం. ఈ 3 లక్షణాలు ఉంటాయి. అలా కాకుండా కొంతమందికి ఎటువంటి లక్షణాలు లేకుండా కూడా రావచ్చు. కాకపోతే ఏంటంటే ఏదైనా పుండు పడితే తగ్గకపోవడం, ఏదైనా నెమ్ము జలుబు చేస్తే తగ్గకపోవడం, పంటిలో సమస్యలు ఉంటే తగ్గకపోవడం, కాళ్ళలో తిమ్మెర్లు, చురుకులు, మంటలు చాలా మందికి దీనివల్ల తెలుస్తుంటుంది. కాబట్టి ఏమైనా సరే మన కుటుంబంలో అమ్మకి నాన్నకి ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, అమ్మకో నాన్నకో ఉంటే రిస్క్ ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది. కాబట్టి మీ కనుక కుటుంబంలో ఎవరికైనా షుగర్ ఉంటే 37 దాటినాక కంపల్సరీగా షుగర్ ఒకసారి చెక్ చేసుకోండి. మా హాస్పిటల్కి వస్తే కూడా చేస్తాము. జస్ట్ షుగరు చేతి మీద బ్లడ్ తీసి 10 సెకండ్స్లో చెప్పేస్తాం షుగర్ ఉంది లేనిది. కాబట్టి ఈ టెస్టులు చేయించుకోండి. ఈ నెలంతా మేము ఫ్రీగా చేస్తున్నాం. అంతేకాకుండా డాక్టర్ కమల దంత వైద్య నిపుణురాలు. షుగర్ పేషెంట్లో చాలా మందికి దంత సమస్యలు వస్తున్నాయి. షుగరు కంట్రోల్ అవ్వాలంటే పళ్ళు కూడా శుభ్రంగా ఉండాలి, నోరు శుభ్రంగా ఉండాలి. అందుకని ఈ విషయానికి ఈ నెల 14వ తేదీ నుంచి గుంటూరులో విశాలాంధ్ర పుస్తక మహోత్సవం జరగనుంది. స్థానిక AL BED కళాశాల ఆవరణలో 24వ పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు అరసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ 13వ తేదీ వరకు ఈ పుస్తక మహోత్సవం కొనసాగుతుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో విశాలాంధ్ర బుక్ హౌస్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ నవంబర్ 14 నుంచి డిసెంబర్ 13 వరకు దాదాపు ఒక 4 రోజుల పాటు గుంటూరులో ఎప్పటిలాగానే విశాలాంధ్ర బుక్ హౌస్ ఆధ్వర్యంలో పుస్తక మహోత్సవం ప్రారంభం కాబోతుంది. AEL BED కాలేజీ చర్చ్ కాంపౌండ్లోనే ప్రతి సంవత్సరము ఈ పుస్తకాల ఉత్సవం జరపబడుతుంది. ఈ 4 రోజుల పాటు పుస్తకాభిమానులందరూ విశేషంగా వచ్చి ఎప్పటిలాగానే ఈ ఎగ్జిబిషన్లో వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళ అభిరుచులకు తగినటువంటి పుస్తకాలను కొనుక్కుని ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ ఎగ్జిబిషన్ని పుస్తక మహోత్సవాన్ని మన గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి గారు ప్రారంభించున్నారు. ముఖ్య అతిథిగా కమిషనర్ గుంటూరు
పులి శ్రీనివాసరావు గారు వస్తారు. ఈరోజు ఇంకా అనేక మంది ప్రారంభోత్సవం రోజు సంస్థకు బాధ్యులైనటువంటి పెద్దలు రావడం జరుగుతుంది. ఎప్పటిలాగానే ఉత్సవాలలాగా జరిపేటటువంటి శుభ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రక్షితుల సంఘం ప్రత్యేకించి ఈ సంవత్సరం కూడా కొన్ని సభలు, అదేవిధంగా విద్యార్థులకు వివిధ రంగాలలో పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఒక 40 ప్రచురణ సంస్థలు ప్రచురించినటువంటి 40,000 రకాల పుస్తకాలను ఈ ఎగ్జిబిషన్లో మీ అభిరుచి మేరకి ప్రదర్శించబడతాయి. తరువాత విద్యార్థులకు పోటీలతో పాటు ఈ సంవత్సరము ఈ కళా ప్రాంగణానికి శతాధిక గ్రంథకర్త శత జయంతి ఉత్సవం సందర్భంగా కొడాలి గోపాలరావు గారి ప్రాంగణంగా మహోత్సవం సందర్భంగా నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు ప్రజలందరూ ఆదరణతో సక్సెస్ అవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా 24వ పుస్తక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ పుస్తకాన్ని కూడా నగర ప్రజలు విజయవంతంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ పుస్తక ప్రదర్శనలో ప్రత్యేక 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీషు, తెలుగు పిల్లలకి, పెద్దలకు అందరికీ సంబంధించిన పుస్తకాలు దగ్గర 45 పుస్తకాల వరకు డిస్ప్లే ఇవ్వడం జరుగుతుంది. ఈ పుస్తక ప్రదర్శన డిసెంబర్ 23 నవంబర్ 14 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు నిరంతరంగా సాగుతుంది. 9 గంటల డిసెంబర్ 8వ తేదీన గుంటూరులో పాటల పోటీలు నిర్వహిస్తున్నట్టు ప్రజానాట్య మండలి అధ్యక్షులు గని తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సిపిఐ శతవసంతాల వేడుకల సందర్భంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పోటీల్లో పాల్గొనవచ్చని అన్నారు. పోటీలు ముగిసిన అనంతరం విజేతలకి బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ వచ్చే నెల డిసెంబరు 26వ తేదీ కల్లా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101లో వెళ్ళబోతున్నటువంటి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ వార్షికోత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, ఏఐటియుసి, అభ్యుదయ రచయితల సంఘం, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ ఈ సంఘాల ఆధ్వర్యంలో శతవార్షికోత్సవానికి సంఘీభావంగా ఒక పెద్ద ఎత్తున పాటల పోటీలు, ఏకపాత్రాభినయాల పోటీలు, నాటికల పోటీలు జరపాలని చెప్పేసి రాష్ట్ర కేంద్రమైనటువంటి విజయవాడలో జరపాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అందులో భాగంగానే దానికి సంఘీభావంగా గుంటూరు పాత జిల్లా ఈ జిల్లాలో గుంటూరుని సెంటర్ చేసుకొని డిసెంబర్ 8వ తేదీ పాటల పోటీలు, ఏకపాత్రాభినయ పోటీలు జరపాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అంటే 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వరకు ఉన్నటువంటి యువకులకు మాత్రమే ఈ పోటీలు నిర్వహించాలనేటటువంటి నిర్ణయం ఒకటి. ఇందులో దేశభక్తి గీతాలు, అభ్యుదయ గీతాలు, జానపద గీతాలు, చారిత్రాత్మకమైనటువంటి ఏకపాత్రాభినయాలు, సాంఘిక ఏకపాత్రాభినయాలు ఈ పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఇద్దామని చెప్పేసి ప్రజానాట్య మండలి భావించింది. అందులో భాగంగానే డిసెంబర్ 8వ తేదీ గుంటూరులో మల్లయ్యలింగం భవన్లో ఈ పోటీల కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చెప్పేసి అనుకోవటం జరిగింది. దీనికి క్యాష్ ప్రైజ్
3,000 రూపాయలు ఉత్తమ గాయకుడికి, ద్వితీయ గాయకుడికి 2,000 రూపాయలు, 1,000 రూపాయలు మూడవ స్థానంలో వచ్చినటువంటి గాయకుడికి ఇద్దామని చెప్పేసి అనుకున్నాం. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను సర్టిఫికెట్ ఒకటి ఇద్దామని చెప్పేసి. ఎన్డీఏ కూటమి పరిపాలన పట్ల ప్రజల్లో నిరాశ నిస్పృహ కొనసాగుతుందని సిపిఐ రాష్ట్ర సహ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం ఇంకా గాడిలో పడలేదని ఈ సందర్భంగా తెలిపారు. పాలకులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి మాల్యాద్రి పాల్గొన్నారు. ఉన్న పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో ఎక్కడో కొంత నిరుత్సాహం, సంతృప్తి లేని పరిస్థితి. గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కూడా ఇంకా ఇసుక కష్టాలు తీరలేదు. ముఖ్యమంత్రి ఇసుకని ఉచితంగా ట్రాక్టర్ పెట్టి కూడా తోలుకోవచ్చు అని చెప్పిన ఏదో లోపం కింద కొనుగోలుదారుడికి అందుబాటులో లేదనే ఆవేదన ఉంది. ఇది సరిచేయడానికి పదే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇంకా ప్రయత్నాలు పూర్తి సత్ఫలితాలు రాలేదు. భవన నిర్మాణ కార్మికుల్లో కానీ, ఇళ్లు నిర్మించుకునే వారిలో కానీ ఆ ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే నిన్న గవర్నమెంట్ వ్యవసాయ బడ్జెట్, మామూలు బడ్జెట్ రెండు ప్రవేశపెట్టే సందర్భంలో సూపర్ 6 ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని అమలు జరుపుతాం. ఇప్పటికి 2 జరిపాం. మిగిలిన 4 కూడా డేట్ పెట్టబోతాం త్వరలో అని చెప్పారు. అంటే ఆర్థిక వ్యవస్థ, అడ్మినిస్ట్రేషను, పోలీసు యంత్రాంగము, సచివాలయం నుండి గ్రామ పంచాయతీ దాకా వ్యవస్థలన్నీ సాధారణ పరిస్థితుల్లో పనిచేయలేని ఒక డొల్ల పరిస్థితి గత 5 ఏళ్ల కారణంగా ఏర్పడింది. వీటన్నిటినీ సరి చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకుంటూ మేము ముందుకు పోతున్నామని గవర్నమెంట్ చెప్తుంది. కానీ కింద విద్యార్థులకు ఇస్తామన్న ఆ అమౌంట్ జనవరిలో ఇస్తామంటున్నారు. రైతులకి ఇస్తామన్న 20,000 సాయాన్ని మార్చిలో వేస్తామంటున్నారు. కానీ ఇప్పటికైతే అవి అమల్లో జనానికి లభ్యత చేకూరలేదు.